ఎమర్జెన్సీ విధించి 51 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో బీజేపీ నేతలు నల్లదుస్తులు ధరించి ఆందోళన చేపట్టారు. దేశ ప్రయోజనాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో అంటూ నినాదాలు చేశారు. कांग्रेस हटाओ देश को बचाओ, देश को बचाओ, कांग्रेस हटाओ देश को बचाओ, कांग्रेस हटाओ देश को बचाओ। ఈ భారతదేశానికి చీకటి గ్రహణం పట్టి 51 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆ ఎమర్జెన్సీ చీకటి పోలేదు. ఏ రోజైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారో ఆ చీకటిని తొలగిస్తూ వెలుగుల్ని నింపుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. మళ్ళీ ఆ చీకటి రోజులు రాకూడదు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, దేశమే కాదు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాకూడదని ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. భారత్ మాతా కీ జై. స్వతంత్ర భారతదేశంలో జూన్ 25వ తారీఖు చీకటి రోజుగా, చీకటి అధ్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి నిరంకుశవాది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ వాళ్ళ యొక్క పదవిని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని తొంగలో తొక్కుతూ ఎమర్జెన్సీ విధించిన రోజు అనేక మంది జాతీయవాదులు, భారతీయులు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడితే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అక్రమ కేసులు పెట్టి అందరిని కూడా జైలుకు పంపించినటువంటి నియంత ఇందిరాగాంధీ, అలాగే పత్రికా స్వేచ్ఛని హరించుతూ ఎవరు కూడా బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కూడా కాలరాసినటువంటి నియంత ఇందిరాగాంధీ ఈరోజు ఎమర్జెన్సీ విధించి భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా, ఆ ఎమర్జెన్సీ రోజులన్నీ కూడా చీకటి అధ్యాయంగా, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అందరూ వినాలి, నాకు ఎదురెవరన్నా వస్తే వాళ్ళ అంతు చూస్తాను, నాకు యొక్క రాజ్యాంగం మీద, ప్రజా యొక్క స్వేచ్ఛ హక్కుల మీద సంబంధం లేదని ఈరోజు 25వ తారీఖు 1975 జూన్ 25వ తారీఖున ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ యొక్క ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేశారు. వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి అందరిని కూడా అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపించినటువంటి ఇందిరాగాంధీ వారసత్వాన్ని పులుకుపుచ్చుకున్నటువంటి ఈరోజు రాహుల్ గాంధీ గాని, ప్రియాంక వాద్రా గాని అదే యొక్క రాజ్యాంగ విలువల్ని పాటించుకోకుండా దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా వాళ్ళు ఈరోజు వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో వారసులుగా పులుకుపుచ్చుకొని అదే నియంత ధోరణి ఈనాటి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. భారతదేశానికి విదేశీ శక్తులతో కుమ్మక్కయి భారతదేశం యొక్క ఖ్యాతిని దిగజార్చే విధంగా, భారతదేశ యొక్క సౌభ్రమత్వాన్ని నియంకుశించే విధంగా ఈనాటి కాంగ్రెస్ కూడా పరిపాలిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున ఈరోజు నిరసన తెలియజేస్తూ ఆనాటి చీకటి రోజులు ఏదైతే ఉందో ఈనాటి ప్రజలకు కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈ అంబేద్కర్ సెంటర్ లో చేస్తున్నాము. దానికి ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరు రామలింగేశ్వరరావు గారు, కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శులు గుత్తా వెంకటేశ్వరరావు గారు, నాయుడు రాఘవరావు గారు, శ్యామ్